ఓకేనా? జై శ్రీరామ్. ఈరోజు ఇందూర్ నగరంలో టీఎఫ్ఐడిసి డివిజన్కు ₹1,00,00,000 గత వారం రోజుల క్రితము భూమి పూజ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు 8 డివిజన్లు 19, 20, 36, 34, 49, 8, 27, 50 డివిజన్ 50 డివిజన్లలో భూమి పూజ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ 8వ డివిజన్ నా సోదర సోదరి మండలందరికీ కూడా మరియు గల్లీ పెద్దలకు, మా బీజేపీ సీనియర్ నాయకులు నాగరాజు గారికి, మా వరలక్ష్మి అక్క గారికి అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ, ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎట్లున్నారంటే మంది పిల్లని సంకలెత్తుకొని నా పిల్లలని చెప్పేటట్లున్నారు. ఇలా 6 గ్యారెంటీలు ఇయ్యాల 26 నెలలైంది. నేను ఎమ్మెల్యే కూడా రూపాయి నాకు ఇయ్యలేకపోయిన ప్రభుత్వము మా మహిళా సోదరు వాళ్ళకి కనిపించిన మహిళకి 2,500 ఇస్తా అని చెప్పి, చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అని చెప్పి, ఇవన్నీ పక్కన పెడితే మా పెద్ద మనుషులు తాతలు ఆయిలు 2,000 ఈసారే నీకు మళ్ళా నెల నుంచి 2,000 పెన్షన్ 4,000 అని చెప్పి రేవంత్ రెడ్డి ఎలక్షన్ కన్నా ముందు ప్రచారంలో 4,000లకు 6,000 అని చెప్పి అవన్నీ పక్కన పెట్టి కళ్యాణ లక్ష్మితోటి తులం బంగారం అని చెప్పి ఇవన్నీ పక్కన పెట్టేసి ఏ ఒక్కటి కూడా అమలు కాకుండా ఇవన్నీ కూడా నేను ఇది టీఎఫ్ఐడిసి గత ప్రభుత్వందైనా కానీ నేను పాత టీఎఫ్ఐడిసిది కాంట్రాక్టర్లకు 38 కోట్లు బకాయి ఉంటే నేను కృషి చేసి వాళ్ళకి ఇప్పిస్తేనే మిగతా అన్ని పనులు మొదలవుతూ ఉన్నాయి. 130 కోట్ల అభివృద్ధికి 2 సంవత్సరాల్లో. ఎందుకు చెప్తున్నా అంటే ఏ దానికి ఫోటోలు పెట్టుకొని సోషల్ మీడియాలో నేను చేసిన ఏం చేస్తా అంటే ప్రజలంతా పిచ్చోళ్ళు కాదు. నువ్వు చేసింది ఏమి లేదు. దమ్ము ఉంటే నాకు సిడిపి ఫండ్ ఇస్తే ప్రతి డివిజన్కు 10 లక్షల రూపాయలు ఇస్తా. అలా కమ్యూనిటీ హాల్ కట్టుకుంటారా, ఇంకా ఏదన్నా కానీ సేవా కార్యక్రమాలు చేయడానికి అవన్నీ కూడా ఉపయోగపడతాయి. అవన్నీ పక్కన పెట్టి మేము చేసినాం అని చెప్పుకునే ఈ కాంగ్రెస్ వాళ్లకు రాబోయే ఇందూర్ నగరంలో కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. కొద్ది రోజులలోనే ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్కు బొందబెట్టడానికి. ఎందుకంటే ఏ ఒక్కటి కూడా హామీ నెరవేర్చలేదు. 6 గ్యారెంటీలు లేవు, 420 హామీలలో ఏది దిక్కు లేదు. ఈ రైతులకు, మహిళలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అందరికీ మోసం చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎప్పుడు ఏ ఎలక్షన్ వచ్చినా కానీ ఓడగొట్టడానికి నా ఇందూరు అర్బన్ నియోజకవర్గ ప్రజలు కానీ ఇందూరు జిల్లా ప్రజలు కానీ అన్నెక్కడ కూడా ఓడగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీకు నిజంగా ఈ ఇందూరు నగర అభివృద్ధి మీద మీకు ధ్యేయం ఉంటే, ఆలోచన ఉంటే అక్కడ కళాభారతి ఆగిపోయింది, దానికి ఇవ్వండి. స్పోర్ట్స్లో మీరు ఏం చేసింది లేదు ఇప్పటిదాకా. దానికి నేను అసెంబ్లీలో మాట్లాడా. బస్ స్టాండ్ తెలంగాణలో అతిపెద్ద జిల్లా వరంగల్, హైదరాబాద్ తర్వాత మనది. అటు ఏ పరిస్థితి ఉంది. హాస్పిటళ్ళు, ప్రభుత్వ స్కూళ్ళు. అసలు పేదవాళ్లకు, మధ్యతరగతి వాళ్ళకు కావాల్సింది విద్యా, వైద్యం, ఆవాస్ కింద. విద్యనైతే ఘోరాతి ఘోరం. ఇవాళ తెలంగాణ విషయంలోకి వస్తే మొత్తం దేశవ్యాప్తంగా 5,800 స్కూళ్ళల్లో ఒక్క విద్యార్థి లేకుండా స్కూళ్ళు నడుస్తున్నాయి. అందులో సగము తెలంగాణలో ఉన్నాయి. ఇంత చిన్న రాష్ట్రంలో కూడా 2,700 స్కూళ్ళల్లో ఒక విద్యార్థి లేడు. ఇటువంటి పరిస్థితి. ఇక హాస్పిటల్ విషయం అంటే మేము ఇక్కడ ఉన్న సూపరింటెండెంట్ తోటి కంటిన్యూగా ఫాలో అప్ ఉండి కొద్దిగా నిజామాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ మెరుగైంది. పేదల కోసము ఆవాస్ యోజన కిందకి వస్తే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన ఒకటన్నా డబుల్ బెడ్రూమ్ వచ్చిందా మౌలకన్నా? ఒక్కటి రాలేదు. అంటే అసమర్థత ఎమ్మెల్యే. ఆయన మార్గంలోనే ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ప్రతి ప్రజాపాలన అని చెప్పి అప్లికేషన్లు తీసుకొని ప్రతి పేదోళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా అని చెప్తున్నారు. మొదటి సంవత్సరం అయితే తెడుసు పెట్టేసింది. 2వ సంవత్సరం ఒక కొండి పెట్టిరు. ఏం పెట్టిరు? జాగా ఉన్నోళ్ళకు నా అర్బన్లో మా తాతలకు కానీ అన్నదమ్ములకు, అక్కచెల్లెలకు జాగా ఉన్న వాళ్ళే తక్కువ. పేదలకు జాగా అంటే కనీసం 100 గజాలు కొనాలంటే 10-15 లక్షలు. పేదోళ్ళు ఎడికెళ్ళుకుంటారు. నేను హౌసింగ్ మినిస్టర్కు
అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. 3,500 మీరైతే రెండో సంవత్సరం ఇస్తున్నారో మీరు నా దగ్గర 50% ఆగున్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు. మిగతా కూడా 1750, 1800 మీరు ప్రభుత్వ స్థలం చూపెట్టి పేదోళ్లకు లబ్ధిదారులకు ఇల్లు కట్టించాల్సిందిగా నేను డిమాండ్ చేసిన, అసెంబ్లీలో కూడా మాట్లాడినా. ఇవన్నీ చేతగాని ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఏ ముఖం పెట్టుకొని ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటు అడుగుతా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఏం చేసినావు నువ్వు నగరం కోసం, ఏ అర్బన్ కోసం ఏం చేసినావు? ఇక్కడ పిసిసి అధ్యక్షుడు ఉన్నాడు, వస్తాడు పోతాడు తప్ప అభివృద్ధి ఎక్కడ? అదే అడుగుతున్నా ప్రజలందరికీ. ఇక్కడ 8వ డివిజన్ సోదరులందరికీ కూడా మీరు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో మీ అందరి ఆశీర్వాదంతో కార్పొరేషన్ మీద మనం భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేసిన తర్వాత ఇప్పుడు జరుగుతున్న పనుల్లో కనీసం 30%, 25 నుంచి 30% ఇదే రెవెన్యూ తోటి పనులు ఎక్కువైతాయి. అంటే కరప్షన్ తగ్గుతుంది, భవిష్యత్తులో రెవెన్యూ కూడా పెరుగుతుంది. కనుక మీ ఇక్కడ ఇందూరు నగర ప్రజలకు ముఖ్యంగా 8వ డివిజన్ సోదరులందరూ కూడా ఒకటే వేడుకుంటా ఉన్నా, రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ 10-15 రోజులలోనే ఎలక్షన్ రాబోతూ ఉన్నాయి. దయచేసి కమలం పువ్వు మీద ఓటేసి నిరంతరంగా పనిచేసే వ్యక్తికి మీరు ఓటేయాలా. మరి భారతీయ జనతా పార్టీ మున్సిపల్ మీద జెండా ఎగిరేయాలని మీ అందరికీ వేడుకుంటూ భారత్ మాతకి జై.